హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఎక్సర్సైజ్ 5.1 లోని ఫోర్త్ ప్రాబ్లం మొత్తం చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కటి నోట్స్ అవైలబుల్ గా చేయడం జరుగుతుంది. అలాగనే మీకు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలంటే లింక్ మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. అలాగనే ఈ మోడల్ పేపర్స్ అన్ని మేము డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం అంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, మీరు దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని మోడల్ పేపర్స్. అలాగనే త్వరలోనే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీ సో ఇఫ్ దేర్ ఫ్రమ్ ద ఎన్ యాపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి 3 more టర్మ్స్. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్ ఇక్కడ ఏపీ అనలేరు. ఇక్కడ ఏంది ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏపీ కనుక్కోవాలి. అది ఏపీనా కాదా అని కనుక్కోవాలి. ఏపీ అవ్వాలంటే ఏముండాలి? ఖచ్చితంగా డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి అంత డిఫరెన్స్, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి అంత డిఫరెన్స్ ఉండాలి. అలా ఉందనుకో అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఏపీ అవుతుంది కదా. అలా ఏపీ అయ్యింది అనుకో, మనం ఇంకా ఒక 3 టర్మ్స్ ఎక్కువ కనుక్కోవాలి. అంటే దీని తర్వాత వచ్చే నంబర్లు 3 ఎక్కువ కనుక్కోవాలి. ఒకవేళ ఏపీ అంటే D1 నాట్ ఈక్వల్ టు D2 అని వచ్చింది అనుకో, దిస్ ఇస్ నాట్ ఏపీ అని రాస్తే సరిపోతుంది. అర్థమైందా? బాగా వినండి, ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. స్కూల్లో కూడా పర్ఫెక్ట్ గా వినడం ట్రై చేయండి. చాలా మందికి చదువు రాదు అనుకుంటారు, కానీ వినడం పర్ఫెక్ట్ గా ఆలోచించడం నేర్చుకోండి. అది గాన మీరు ఆ వినడం గాన ప్రాక్టీస్ గాన అంటే ఓన్లీ ఫోకస్ మీద ప్రాబ్లం చెప్పేటప్పుడు ప్రాబ్లం మీద, లెసన్ చెప్పేటప్పుడు లెసన్ మీద ఉంటే ఖచ్చితంగా మీరు అనేది దాన్ని క్రాస్ చేయగలుగుతారు. ఓకే, ఎలాంటివి సబ్జెక్ట్ అయినా. ఓకే ఇక్కడ చూడండి, ప్రాబ్లంలోకి అర్థమైంది కదా. ఫస్ట్ ఏం కనుక్కోవాలా? D1 D2 కనుక్కోవాలి. ఒకవేళ ఈక్వల్ అయింది అనుకో 3 more టర్మ్స్, ఇంకా 3 టర్మ్స్ ఎక్కువ కనుక్కోవాలి. ఒకవేళ ఈక్వల్ గా అనుకో ద గివెన్ ప్రోగ్రెషన్ నాట్ ఏపీ అని రాసేసాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఏ ఈక్వల్ టు ఎంత? 2 కదా. ఏ ఎంత? 2. ఇక్కడ చూడండి, డి అనుకోనిక ఫార్ములా ఏంది మనకి? D1 కనుక్కోనిక A2 మైనస్ A1. పెద్ద నంబర్ల నుంచి చిన్న నంబర్ తీసేయాలి. A2 ఎంత ఉంది? 4 మైనస్ A2 ఎంత? A1 ఎంత? 2. ఇక్కడ చూడండి 4 లో కల్లా 2 పోతే 2. ఓకే, D1 వచ్చింది. D2 కనుక్కుందాం. D2 ఫార్ములా ఏంది? A3 మైనస్ A2 కదా. A3 ఏముంది? ఇగో ఇది A1 A2 A3 A4. ఓకే, A3 ఎంత? 8 మైనస్ A2 ఎంత? 4. 8 లో కల్లా 4 పోతే 4. ఇక్కడ చూడండి ఈక్వల్ వచ్చినాయి. ఇక్కడేమో D1 ఏమో 2 వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చింది. అంటే దిస్ ఇస్ నాట్ ఏపీ. అంటే ఏమని రాయొచ్చు? D1 నాట్ ఈక్వల్ టు D2. ద గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ an ఏపీ. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సొల్యూషన్. ఇక్కడ చూడండి సేమ్ అలాగనే రాయాలి. ఇదేంది? A1, ఇది A2 A3 A4. ఫస్ట్ ఏం రాయాలి? ఏ రాయాలి. ఏ ఎంత ఉంది? 2. D1 కనుక్కోండి. ఫస్ట్ D1 ఫార్ములా ఏంది? A2 మైనస్ A1. A2 ఎంత మనకి? మైనస్ A1. A2 ఎంత? 5/2 మైనస్ A1 ఎంత? 2. ఇక్కడ చూడండి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, ఎల్సిఎం ఎంత? 2. క్రాస్ మల్టిప్లికేషన్ 5 1 జా 5 మైనస్ 2 2 జా 4. 5 లో కల్లా 4 పోతే ఎంత? 1/2 కదా. ఇప్పుడు D2 కనుక్కోండి. D2 ఫార్ములా ఏంది? A3 మైనస్ A2. A3 ఎంత మనకి? 3 మైనస్ A2 ఎంత? 5/2. ఓకే, ఇక్కడ వినడం చూడండి, రాయండి ఎలా రాస్తున్నానో చూడండి ఒకసారి. 2 3 జా 6, ఎల్సిఎం తీసినాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 5 1 జా 5 ఎంత? ఇప్పుడు 6 లో కల్లా 5 పోతే ఏమవుతుంది? 1/2. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది. అంటే ఇది ఏమవుతుంది? D1 ఈక్వల్ టు D2. నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. అదే ఇక్కడ చెప్తున్నది. ఒకవేళ మనకి ఏపీ అయ్యిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్ ఆర్ ఇఫ్ దేర్ ఫ్రమ్ ద ఏపీ అండ్ ఏపీ, మనకి ఏపీ అయ్యిందనుకో ఏం చేయాలా? ఇంకా 3 టర్మ్స్ ఎక్కువ కనుక్కోవాలి. ఇప్పుడు 4 ఉండే కదా, 5 కనుక్కోవాలి, 6 కనుక్కోవాలి, 7 కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి D1 ఈక్వల్ టు D2 అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏం చేయాలి? ఇప్పుడు A5 కనుక్కోవాలి. నెక్స్ట్ టర్మ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ టర్మ్స్ A5 ఫార్ములా ఏంది? అదే చెప్తున్నా,
దీనికి ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. ఏ లెసన్ కన్నా ఏ ప్రాబ్లం కన్నా ఇంట్రడక్షన్ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏ5 ఫార్ములా ఏంది? A+4D. ఏ అలాగనే ఉంటుంది, డి అలాగనే ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది ఎప్పటికన్నా సరే. కానీ మనకి ఏ టర్మ్ అయితే కావాలనుకుంటామో దానికి ఒకటి తగ్గించి చెప్తే సరిపోతుంది. నాకు A5 కావాలి, A5 కావాలి కాబట్టి 4D. A7 కావాలనుకో A6D. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు A+4D. ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఎక్కువగా అనుకోవాలి. ఏ ఎంత వచ్చింది నాకు? 2 + 4. ఫార్ములా ప్రకారం చూడండి, ఏ ఎంత ఉంది నాకు? 2 + 4. డి ఎంత? డి ఎంత వచ్చింది మనకి? 1/2 వచ్చింది కదా, 1/2. ఇక్కడ చూడండి 2 1 జా 2 2 జా క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 + 2 ఏమవుతుంది? 4 కదా. ఇక్కడ చూడండి 2 1 జా 2 2 జా 2 + 2 4. A6 ఫార్ములా ఏంది మనకి? A+5D. ఒకటి తగ్గించి చెప్పాలని చెప్పినా కదా, A+5D. ఏ ఎంత మనకి? 2. గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ నంబర్ డిఫరెన్స్ కానీ తెలిసింది అనుకో, ఖచ్చితంగా ఎలాంటి టర్మ్ అన్నా ఎన్నో టర్మ్ అన్నా కనుక్కోగలుగుతాం. ఓకే, ఇప్పుడు చూడండి 5. డి ఎంత? 1/2. ఇక్కడ మనం ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిందే. 2 + 5/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 2 2 జా 4 + 5 ఎంత అవుతుంది? 9/2 కదా. నెక్స్ట్ A7 ఫార్ములా ఏంది? A+6D. ఓకే, ఇక్కడ చూడండి 6D. ఏ ఎంత ఉంది మనకి? 2 + 6. డి ఎంత? 1/2. 2 1 జా 2 3 జా ఆన్సర్ ఎంత వస్తుంది? 2 1 3 5. ఓకే ఓకే గైస్, మొత్తం 3 టర్మ్స్ కనుక్కున్నాం. అంటే ఏమొస్తుంది? 4 నెక్స్ట్ టర్మ్స్ 4 9/2 5. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఎంత? 1.2 కదా. డి కనుక్కోండి. డి కనుక్కోనికి ఫార్ములా ఏంది? D1 కనుక్కోనికి A2 - A1. ఇక్కడ చూడండి A2 ఎంత మనకి? ఇదే A1 A2 A3 A4. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, ఇది మైనస్ ప్లస్ అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. A1 ఇక్కడ A2 ఎంత మనకి? -3.2. బాగా చూడండి, A2 ఎంత? -3.2 మైనస్ A1 ఎంత? -1.2. బాగా చూడండి, ఇక్కడ ఏ మైనస్, ఇక్కడ ఫార్ములా మైనస్ ఫార్ములా మైనస్. A1 ఎంత? -1.2. ఓకే, ఎప్పటికైనా సరే మీకు ఇక్కడ ప్లస్లు మైనస్లు అంటే ఫస్ట్ సింబల్స్ ని చేంజ్ చేయండి. ఆ సింబల్ చేంజ్ చేసిన తర్వాత ప్రాబ్లంకి వెళ్ళండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, -3.2 మైనస్ మైనస్ ప్లస్ 1.2. దేనికి బిగ్ సింబల్ ఉంది? 3.2 పెద్దదా 1.2 పెద్దదా? 3.2 అంటే బిగ్ సింబల్. ఇక్కడ చూడండి -3.2 లోకల ఎంత తీసేయాలి? 1.2 తీసేయాలి. ఇక్కడ చూడండి బాగా తీసేసేటప్పుడు పాయింట్ కింద డెసిమల్ ఉండాలి. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ రానికి అవకాశం ఉంటుంది. డెసిమల్ కింద డెసిమలే ఉండాలి. 2లో 2 పోతే 0, 3 లోకల 1 పోతే 2 ఎంత వచ్చింది? 2.0 వచ్చింది. కానీ 2 రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత 0 ఉండే అనుకో మనకు అక్కడ ఒకవేళ 0.1 ఉందనుకో తీసుకోవాలి, డినోట్ చేసుకోవాలి. కానీ పాయింట్ తర్వాత 0లు ఉన్నాయి అనుకో మనం డినోట్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు బిగ్ సింబల్ ఎంత ఉంది? మైనస్ పెట్టినాం, ఎంత తీసేసినాం? 1.2 తీసేసినాం, ఎంత వచ్చింది? 2.0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి D2 కనుక్కుందాం. D2 ఫార్ములా ఏంది? A3 - A2. A3 ఎంత మనకి? -5.2 మైనస్ ఫార్ములా మైనస్ ఫార్ములా మైనస్. A2 ఎంత? -3.2. ఇక్కడ చూడండి -5.2 మైనస్ మైనస్ ప్లస్ 3.2. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ డెసిమల్ కింద డెసిమల్. 5.2 లో కల్లా ఎంత తీసేయాలా? 3.2 తీసేసేయాలి. 0.5 లో కల్లా 3 పోతే 2 ఎంత వచ్చింది? ఇక్కడ బిగ్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ 2.0. సేమ్ అలాగనే వచ్చిందా? ఏమొచ్చింది? 2.0 అంటే సేమ్ వచ్చింది. అంటే D1 = D2. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇలా ఈక్వల్ ఎందుకో ఇంకో 3 టర్మ్లు ఎక్కువగా అనుకోవాలి. అదే కదా క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ చూడండి, మీరు ఇందాక చెప్పినాను కదా సెకండ్ ప్రాబ్లం లో ఒకటి తగ్గించి చెప్పాలని, అలా కాకుండా కూడా డిఫికల్ట్ గా చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి 4 టర్మ్స్ వచ్చినాయి, ఇప్పుడు 5 అనుకోవాలి. 5 అంటే ఫార్ములా ఏంటంటే A4 + D. అంటే ఎందుకు ఇలా అంటే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ యాడ్ చేసి ఏమొస్తుంది? A5 వస్తుంది. మళ్ళీ దానికి డిఫరెన్స్ యాడ్ చేసి A6. అంటే ఇక్కడ డిఫరెన్స్ మనకి ఇంపార్టెంట్.
ఇక్కడ చూడండి దీనికి ఇప్పుడు ఖచ్చితంగా మనము -2.2 యాడ్ చేయండి, -3.2 వస్తుంది. ఇక్కడ చూడండి -1.2 కి -2.0 యాడ్ చేయండి, 2.3 వచ్చిందా, మైనస్ నంబర్ 3.2 వచ్చిందా. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, A4 కి డిఫరెన్స్ కలపాలి, డిఫరెన్స్ కలిపితే అప్పుడు ఏమొస్తుంది, A5 వస్తుంది. బాగా చూడండి ఇక్కడ. ఓకే, A4 ఎంత ఉంది, -7.2 ప్లస్ D ఎంత ఉంది, -2.0, -2.0 అదే సింబల్ చేంజ్ అండి, -7.2 ప్లస్ ఇంటూ -2.0. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. -7.2 -2.0 అంటే కలపాలి కదా, 2 7 8 9 ఎంత వస్తుంది, -9.2. అంటే A5 ఆన్సర్ ఎంత, -9.2. అర్థమైందా గైస్. మనకి ఇప్పుడు చూడండి మళ్ళీ A6 కావాలనుకో, A6 ఫార్ములా ఏంది, A5D. బాగా వినండి ఇక్కడ, A5D అంటే A5 కి D డిఫరెన్స్ యాడ్ చేస్తే మనకి A6 వస్తుంది. అర్థమైందా. ఓకే, A5 ఎంత ఉంది, -2.2 ప్లస్ D ఎంత ఉంది మనకి, D సేమ్ కామన్ ఉంటుంది అన్నిటికీ, -2.0. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ -9.2 -2.0 ఆన్సర్ ఏమొస్తుంది. ఇక్కడ చూడండి -9.2 లోకి ఎంత కలపాలి, -2.0. ఏంది కలిపేది ఏంటంటే ఇక్కడ మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. 2.9 11 అంటే ఎంత వస్తుంది, -11.2. ఓకే, నెక్స్ట్ మళ్ళా A7 కనుక్కోనిక, A7 కనుక్కోనిక ఫార్ములా ఏంది, A6 ప్లస్ D. ఇక్కడ చూడండి మనకి A5 కావాలి కాబట్టి 4 కి డిఫరెన్స్ యాడ్ చేసినాం, A6 కావాలి కాబట్టి A5 కి మనం డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కూడా అంతే, A6 కనుక్కొని A6 ఎంత వచ్చింది, -11.2 ప్లస్ D ఎంత ఉంది, -1.2 -2.0 సేమ్ కామన్ అలాగనే ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 11.2 కి ఎంత యాడ్ చేయాలా, 2.0 యాడ్ చేయాలి, 2.2131 ఎంత వచ్చింది, -13.2 వచ్చింది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్. సేమ్ ఇది కూడా అలాగనే చేయాలి, ఏ కనుక్కోవాలి, డి కనుక్కోవాలి, తర్వాత నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఎంత ఉంది మనకి, -10. అదే చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నాం చూడండి, స్టెప్స్ అర్థం చేసుకోండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది మ్యాథ్స్. ఇదేంది, A1 A2 A3 A4 నెక్స్ట్ A5 A6 A7 కనుక్కోలేదు. ఒకవేళ AP అయితే D1. ఓకే, D1 ఎంత, D1 ఫార్ములా ఏంది, A2 A1. A2 ఎంత ఉంది, -6. ఇక్కడ ఫార్ములా మైనస్. A1 ఎంత ఉంది, -10 ఉంది కదా, సింబల్ చేంజ్ చేయండి, -6 మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +10. ఇక్కడ బిగ్ సింబల్ లో కల్లా 10 లో కల్లా 6 పోతే 4. ఎందుకు +4 వచ్చింది అంటే మనకి బిగ్ సింబల్ 10 ఉంది. ఓకే, D2 ఫార్ములా ఏంది మనకి, A3 A2. A3 ఎంత వచ్చింది మనకి, -2 A2 ఎంత వచ్చింది, -6. ఇక్కడ చూడండి బాగా చూడండి, A3 ఎంత, -2 A2 ఎంత, -6 -2 +6. 6 లో కల్లా 2 పోతే 4 సరిపోయిందా. అంటే D1 D2 ఈక్వల్ వచ్చింది, అంటే ఇది ఖచ్చితంగా AP. అంటే నెక్స్ట్ టర్మ్స్ D1 = D2. నెక్స్ట్ టర్మ్స్ నెక్స్ట్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది, A4 వరకు వచ్చినాయి, A5 అనుకోని ఫార్ములా ఏంది, A4 + D. అంటే A4 కే మనం డిఫరెన్స్ యాడ్ చేస్తాం. ఓకే, A4 ఎంత ఉంది, 2 ఉంది, ఇదిగో ఇదే చూడండి A4. ఓకే, 2 ప్లస్ D ఎంత వచ్చింది మనకి, 4 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 4 ఒక 2 ఎంత వస్తుంది, 6. A6 కనుక్కోనికి ఫార్ములా ఏంది, A5 + D. A5 ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది, ప్లస్ D ఎంత, 4. ఎంత వస్తుంది ఆన్సర్, 6 ఒక 4 10. A7 కనుక్కోనికి ఫార్ములా ఏంది, A6 + D. A6 ఎంత వచ్చింది, 10 ప్లస్ D ఎంత మనకి కామన్ 4. అంటే ఎంత వస్తుంది, 14. ఓకే గైస్, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. A ఎంత మనకి, 3. D1 D2 అనుకోండి, D1
D2 D1 ఫార్మ్ ఏంది A2 మైనస్ A1. ఇక్కడ చూడండి A2 ఎంత మనకి 3 ప్లస్ రూట్ 2, A1 A2 A3 A4. ఓకే, A2 ఎంత 3, ఇగో ఇక్కడ చూడండి A2 ఎంత 3 ప్లస్ రూట్ 2 మైనస్ ఒకటి, A1 ఎంత 3, ఇక్కడ చూడండి ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3, ఆన్సర్ ఏమవుతుంది 0. ఇప్పుడు ప్లస్ 2 ఎంత అవుతుంది 0నే కదా, అంటే ఇక్కడ 3 ఉంది, అంటే మొత్తం క్యాన్సిల్ చేసి ఏమొస్తుంది మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వస్తుంది రూట్ 2. అంటే ఇప్పుడు చూడండి మనకి D2 కూడా ఈక్వల్ అవ్వాలి. D2 ఫార్ములా ఏంది A3 మైనస్ A2, A3 మైనస్ A2, A3 ఎంత ఉంది 3 ప్లస్ 2 రూట్ 2. ఇక్కడ చూడండి A3 ఎంత ఉంది 3 ప్లస్ రూట్ 2 మైనస్ A2 ఎంత ఉంది 3 ప్లస్ రూట్ 2 కదా. ఇప్పుడు చూడండి ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది ఇక్కడ 2 రూట్ 2 మైనస్ రూట్ 2. ఇక్కడ చూడండి 2 రూట్ 2 లో కల్లా ఒక రూట్ 2 పోతే ఇక్కడ 2 రూట్ 2 ఉన్నాయి, అంటే రూట్ 2 అంటే 2 రూట్ 2. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమని రాస్తాం 2x రాస్తాం, అది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏం రాస్తాం ఎక్స్ స్క్వేర్ రాస్తాం, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట. ఏంది రెండు ఉన్నాయి, అందుకే దాన్ని 2x గా రాసుకుంటాం ఎక్స్. ఇక్కడ కూడా రూట్ 2 రెండు ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం 2 రూట్ 2 అని రాస్తాం. అర్థమైందా, ఇది కూడా అలా వచ్చింది. ఇప్పుడు మైనస్ రూట్ 2 అంటే ఇక్కడ చూడండి మైనస్ రూట్ 2 అంటే ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మిగిలేదు ఏంది రూట్ 2నే. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ 2 రూట్లో కల ఒక రూట్ 2 తీసేసినాం, ఇంకా అవి ఎన్ని రూట్లు మిగులుతుందో ఒక రూట్ 2 మిగులుతుంది. అర్థమైందా, ఓకే. ఇక్కడ చూడండి మనకి D1 D2 సేమ్ వచ్చింది, D1 ఈక్వల్ టు D2. ఇప్పుడు ఏం చేయాలా నెక్స్ట్ టర్మ్స్ ఏం కనుక్కోవాలి A4 అయిపోయింది, అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలా A5 కనుక్కోవాలి. A5 కనుక్కోనికి ఫార్ములా ఏంది A4 ప్లస్ D. ఓకే, రెండు విధాలుగా కనుక్కోవచ్చు. A4 ఎంత మనకి 3 ప్లస్ 3 రూట్ 2 ప్లస్ D ఎంత మనకి కామన్ రూట్ 2. ఇక్కడ చూడండి 3, ఇక్కడ చూడండి 3 రూట్ 2 ఏమవుతుంది 4 రూట్ 2. ఇక్కడ 3 రూట్ 2లు ఉన్నాయి, ఇప్పుడు ఒక రూట్ 2 యాడ్ చేసినాం, ఎంత అవుతుంది 4 రూట్ 2. నెక్స్ట్ A6 కనుక్కొని ఫార్ములా అయింది A5 ప్లస్ D. A5 ఎంత వచ్చింది మనకి 3 4 రూట్ 2 ప్లస్ D ఎంత వచ్చింది రూట్ 2. ఇక్కడ చూడండి 3 ప్లస్ 4 రూట్ 2 ఒక రూట్ 2 5 రూట్ 2 యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. A7 ఎంత ఫార్ములా A6 ప్లస్ D కదా. A6 ఎంత వచ్చింది 3 ప్లస్ 5 రూట్ 2 ప్లస్ D ఎంత రూట్ 2. మొత్తం ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి 3 ప్లస్ 5 రూట్ 2 ఒక రూట్ 2 6 రూట్ 2. ఓకే గైస్, అర్థమైంది కదా. నెక్స్ట్ సొల్యూషన్ ఇది A1 A2 A3 A4. మీరు వీడియో లెంత్ ఎక్కువ స్కిప్ చేయకుండా చూడండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఓకే, A1 ఎంత 0.2. ఇక్కడ చూడండి D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత ఉంది 0.22 మైనస్ A1 ఎంత ఉంది 0.2. ఇప్పుడు తీసేసేయాలి, అదే చెప్పిన A2 ఎంత 0.22 మైనస్ A1 ఎంత 0.2. మనం ఇప్పుడు ఏం చేయాలా రెండు తీసేస్తే డిఫరెన్స్ సేమ్ రావాలి, అంటే డెసిమల్ కింద డెసిమల్. ఇక్కడ చూడండి 0.2 తీసేసేయాలి. ఇక్కడ చూడండి 0.2 లోకల్ ఎంత తీసేయాలి 0.2 తీసేసేయాలి. 2 లోకల్ 2 పోతే 0.0 ఎంత వచ్చింది 0.02 వచ్చింది. ఓకే, పర్లేదు. నెక్స్ట్ D1 అయిపోయింది. D2 అనుకుందాం. D2 ఫార్ములా ఏంది A3 మైనస్ A2. A3 ఎంత ఉంది మనకి 0.322 ఉంది, సారీ 0.322 మైనస్ A2 ఎంత ఉంది 0.22 ఉంది. తీసేద్దాం ఇంకా ఇప్పుడు 0. అదే డెసిమల్ కింద డెసిమల్ ఉండాలి, ఎలా ఉన్నా 0.0 ఎంత వచ్చింది 0.002 వచ్చింది. ఇది డిఫరెన్స్ సేమ్ ఉందా ఖచ్చితంగా లేదు, అంటే ఏమని రాయొచ్చు దిస్ ఇస్ నాట్ AP, అంటే D1 నాట్ ఈక్వల్ టు D2. ద గివెన్ ప్రోగ్రెషన్
progression is not an AP. Okay guys, next problem. Okay guys, next problems. ఓకే ఇక్కడ చూడండి సేమ్ అలాగనే ఏ ఎంత 0, A1 A2 A3 A4. ఓకే D1 ఫార్మ్ ఏంది A2 మైనస్ A1. A2 ఎంత ఉంది -4 మైనస్ ఫార్ములా మైనస్ అన్నమాట. A1 ఎంత 0 -4 లో కల్లా 0 పోతే -4 0 కాదు -4 D2 ఫార్ములా ఏంది A3 మైనస్ A2. మీరు ఫార్ములాస్ అని నోట్అవుట్ చేసుకోవాలి, సింపుల్ గానే ఉంటాయి. మనం అదే చెప్తున్నాం, వినే పద్ధతి వినే రీతిని బట్టి మనం నేర్చుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. అది మనకి ఎప్పుడు చదువు రాదు అనుకోకూడదు, ఖచ్చితంగా అది మన టాలెంట్ మీదనే బేస్ అయి ఉంటుంది, మనం నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే ఇక్కడ చూడండి A3 ఎంత -8 మైనస్ A2 ఎంత -4. కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ, మైనస్ A2 ఎంత నాకు -4. ఓకే ఇప్పుడు చూడండి -8 మైనస్ +4 మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 4. చూడండి గైస్, నేను మళ్ళా చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కటి చిన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాని వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలనేది ఒక్క కాన్సెప్ట్ తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు వినండి, ఖచ్చితంగా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అందుకే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేది నేను స్కిప్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు, అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు, ఒక్క పద్ధతి ప్రకారం అన్ని చేయొచ్చు. కానీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలా ఇబ్బంది అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి మైనస్ ఉంది, -8 లో కల్లా 4 పోతే 4. ఇక్కడ చూడండి -4 అంటే ఏమొచ్చింది D1 = D2. నెక్స్ట్ టర్మ్స్ ఏంది ఇక్కడ మనకి ఏపీ అయ్యింది అనుకో, అంటే D1 D2 ఈక్వల్ అయింది అనుకో, నెక్స్ట్ టర్మ్స్ 3 కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ A4 వరకు ఉండే A5 అనుకోని ఫార్మ్ ఏంది A4 + D. మనకి A4 కే డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్స్ వస్తుంది అనమాట. A4 ఎంత -12 ప్లస్ ఇక్కడ చూడండి D ఎంత ఉంది -4 ఉంది. బాగా కన్ఫ్యూజ్ కాకూడదు, ఇక్కడ నాకు A4 ఎంత -12 ప్లస్ కాబట్టి ప్లస్, D ఎంత -4. ఓకే ఇక్కడ చూడండి -12 ప్లస్ ఇంటూ -4 ఆన్సర్ ఎంత వస్తుంది -12 -4 -16. మైనస్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ గుర్తు పెట్టి కూడాలి. ఓకే నెక్స్ట్ A6 ఫార్ములా A5 + D. A5 ఎంత -16 ప్లస్ D ఎంత కామన్ -4. -16 ప్లస్ ఇంటూ -4 -16 -4 ఏమవుతుంది -20 అవుతుంది కదా. నెక్స్ట్ A7 ఫార్ములా ఏంది A6 + D. ఓకే A6 ఎంత వచ్చింది మనకి -20 ప్లస్ D ఎంత -4. ఇక్కడ చూడండి ఫార్ములా ప్రకారమే రాస్తున్నాను, వేరే విధంగా రాయట్లేదు. -20 ప్లస్ ఇంటూ -4 ఆన్సర్ ఏమొస్తుంది -24. ఓకే గైస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ -20 -4 -24. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏ ఎంత -1/2 వచ్చింది. D1 కనుక్కోండి. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే పద్ధతి, D1 D2 కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ అనుకో నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఒక ఈక్వల్ గా లేదనుకో నాట్ ఏపీ అని రాయాలి. ఓకే A2 మైనస్ A1 ఎంత మనకి -1/2 మైనస్ A1 ఎంత -1/2. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకూడదు, -1/2 A2 నాకు ఇగో ఇది A1 A2 A3 A4. గైస్ ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ 4th క్వశ్చన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ఎందుకంటే 1 మార్క్ రానికి అవకాశం ఉంది. ఓకే ఇక్కడ చూడండి -1/2. ఇక్కడ A2 ఎంత -1/2 ఫార్ములా మైనస్. ఓకే A1 ఎంత -1/2 A1 ఎంత మైనస్. ఇక్కడ మైనస్ ఏమవుతుంది +1/2 ఆన్సర్ 0. ఇక్కడ చూడండి అంత సింపుల్ గా 0 ఎందుకు రాశానంటే -2 +2 ఆన్సర్ ఎంత ఇందాకనే మాట్లాడుకున్నాం 0. ఇప్పుడు -1/2 +1/2 ఆన్సర్ ఏమవుతుంది 0. ఓకే మీరు కావాలంటే ఇక్కడ చూడండి LCM 2 తీస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ -2 +1 +2 ఆన్సర్ ఏమవుతుంది +(-) 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే
D2 కనుక్కుందాం. D2 ఫార్ములా ఏంది? A3 మైనస్ A2, A3 మైనస్ A2. A3 ఎంత వచ్చింది మనకి? అది కూడా -1/2నే. మైనస్ A2 ఎంత? -1/2. సేమ్ అలాగనే రాసుకుంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది? -1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ టర్మ్ D1 ఈక్వల్ టు D2. నెక్స్ట్ టర్మ్స్. ఓకే, మీరు ఫుల్ వాచ్ చేయనిక చూడండి. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ A5 ఫార్ములా ఏంది? A4 ప్లస్ D అంటే A4 కే D డిఫరెన్స్ యాడ్ చేస్తాం, దానికి ఏం టర్మ్ వస్తుంది? A5 వస్తుంది. ఓకే, A4 ఎంత ఉంది? -1/2 ప్లస్ D ఎంత ఉంది చెప్పండి? 0 ఉంది. ఏముంది? 0. అంటే ఖచ్చితంగా ఇప్పుడు 2 ప్లస్ 0 2, 4 ప్లస్ 0 4, 100 ప్లస్ 0 100 కదా, అంటే 1/2 కి 0 యాడ్ చేస్తే -1/2 అంతే ఆన్సర్. ఓకే, ఈక్వల్ టు -1/2. A6 ఫార్ములా ఏంది? A5 ప్లస్ D. A5 ఎంత మనకి? -1/2 వచ్చింది ప్లస్ 0 యాడ్ చేయండి. 0 అంటే డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? -1/2. అవును, ఇది ఖచ్చితంగా ఏపీనా కాదంటే ఖచ్చితంగా ఏపీ అని చెప్పొచ్చు. ఎందుకు? డిఫరెన్స్ మనకి సేమ్ వస్తుంది. ఎంత యాడ్ అవుతుంది? 0 0 0 0 0. ఓకే, A7 ఫార్ములా ఏంది మనకి? A6 ప్లస్ D. A6 ఎంత వచ్చింది? -1/2 ప్లస్ 0. ఆన్సర్ ఎంత? -1/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. A ఈక్వల్ టు A ఎంత? 1. ఇక్కడ చూడండి D అనుకోవాలి కదా. D1 A2 మైనస్ A1. A2 ఎంత ఉంది మనకి? అగో A1 A2 A3 A4. A3 ఎంత ఉంది? సారీ, A2 ఎంత ఉంది? 3 మైనస్ A1 ఎంత ఉంది? 1. 3 లో కల్లా 1 పోతే 2 ఎంత వచ్చింది? 2. D2 కనుక్కోండి. D2 ఫార్ములా ఏంది? 9. అదే A3 మైనస్ A2. A3 ఎంత మనకి? 9 మైనస్ A2 ఎంత? 3. 9 లో కల్లా 3 పోతే 6. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 6 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది, ఇక్కడేమో 6 వచ్చింది. అంటే ఇది ఏపీ అవుతుందా? ఖచ్చితంగా కాదు. అంటే ఏమని రాయొచ్చు? D1 నాట్ ఈక్వల్ టు D2. ద గివెన్ ప్రోగ్రెషన్ ఈస్ నాట్ an AP. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. అది ఏపీ కాదు ఇంకా. ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఏ ఎంత మనకి? ఏనే. ఏ ఎంత? ఏనే. అదే A1 A2 A3 A4 డాష్ డాష్. D1 కనుక్కోండి. ఫస్ట్ D1 ఏముంది? D1 ఫార్ములా ఏంది? A2 మైనస్ A1. అన్నిటికీ ఇదే మెథడే. సోదిలు అక్కడ అనిపిస్తుంటది, అలా అనుకోవద్దండి. అన్నిటికీ ఇదే మెథడ్. ఒకవేళ మీకే కన్నా అర్థమైంటే కన్నా చేయండి. గుర్తు పెట్టుకోండి, మీరు ఎక్కడ నేర్చుకునేది అనేది ఇంపార్టెంట్ కాదు. స్కూల్లో నేర్చుకుంటారా, ఇక్కడ నేర్చుకుంటారా, ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు, మీరు నేర్చుకునేది ఇంపార్టెంట్, అది గుర్తు పెట్టుకోండి. ఓకే గైస్, ఇక్కడ వినండి. A2 ఎంత? 2A మైనస్ A2 ఎంత? A. ఇక్కడ చూడండి, ఇందాకనే మాట్లాడుకున్నాం మనం 2√2 లో కల్లా ఒక √2 తీసేస్తే ఒక √2 మిగులుతుందని. ఇక్కడ కూడా 2A ఉన్నాయి, అంటే 2A లో కల్లా ఒక A తీసేసేయండి. ఇప్పుడు 2A అంటే ఏంది? A ప్లస్ A అని ఏమని రాస్తాం? 2A రాస్తాం. అంటే ఇక్కడ 2 Aలు ఉండే, 2 Aలో ఒక A తీసేసేయండి. అంటే ఎంత ఉంటుంది? ఒక Aనే ఉంటుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ D2 అనుకుందాం. D2 ఫార్ములా ఏంది? A3 మైనస్ A2. A3 ఎంత? 3A. ఏంది? 3A మైనస్ A2 ఎంత? 2A. ఇక్కడ చూడండి, 3A లో కల్లా 2A పోతే ఏనే. ఏ కామన్ వచ్చింది. ఇది ఏపీనే, ఇది కూడా చెప్పొచ్చు. ఏంది? ఖచ్చితంగా ఏపీనే అని చెప్పొచ్చు. మనం చూడండి, ఇక్కడ ఏ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏపీనే. అంటే ఏం జరుగుతుంది? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏ ప్లస్ ఏ ప్లస్ యాడ్ అవుతుంది. ఏకి ఏ యాడ్ చేస్తే 2A, 2Aకి ఏ యాడ్ చేస్తే 3A. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? D1 ఈక్వల్ టు D2. నెక్స్ట్ టర్మ్స్ చూడండి. A5 అనుకోండి. ఫార్మ్ అయింది A ప్లస్ D. ఓకే, ఇక్కడ A4 ఎంత ఉంది? 4A ప్లస్ D ఎంత వచ్చింది మనకి? A వచ్చింది.
ఇప్పుడు చెప్పండి ఎంత 4a ఓకే 5a a6 ఫార్ములా ఏంది a5 ప్లస్ డి ఇక్కడ చూడండి a5 ఎంత వచ్చింది మనకి 5a ప్లస్ డి ఎంత మనకి a అంటే 5a 6a ఓకే సారీ 5a ఒక a 6a a7 ఫార్ములా ఏంది a6 ప్లస్ డి a6 ఎంత ఉంది 6a ప్లస్ డి ఎంత వచ్చింది మనకి a6a ఒక a 7a ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి ఏనే ఉంది ఇక్కడ కూడా d1 ఫార్మ్ అయింది a2 మైనస్ a1 a2 ఎంత ఉంది ఇక్కడ a స్క్వేర్ ఉంది కదా మైనస్ a1 ఎంత a ఇక్కడ చూడండి గుర్తు పెట్టుకోండి a స్క్వేర్ అంటే రెండు ఏలు ఉన్నాయి ఇంకా ఏ లోకల్ ఏ తీసేస్తే ఒక ఏ మిగులుతుంది ఖచ్చితంగా తప్పే ఇక్కడ చూడండి a స్క్వేర్ అంటే a ఇంటూ a మైనస్ a అర్థమైందా అంటే రెండు ఇంటూ ఉండే ఒకటి మైనస్ ఉంది అంటే అలా తీసేనిక రాదు ఓకే అర్థమైందా ఏ స్క్వేర్ లోకల్లా ఒక ఏ అలా ఖచ్చితంగా రాదు అదే 2a లోకల్లా ఒక ఏ తీసేయి 2a లోకల్లా ఒక ఏ ఉంటుంది అర్థమైందా స్క్వేర్ కి d2 ఫార్మ్ అయింది a3 మైనస్ a2 a3 ఎంత మనకి a³ మైనస్ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఎంత a2 ఎంత a స్క్వేర్ డిఫరెన్స్ ఏమైందా ఇది అంటే ఖచ్చితంగా కాలేదు ఓకే అంటే ఏమని రాయొచ్చు d1 నాట్ ఈక్వల్ టు d2 ద గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ an AP ఓకే చూడండి ఇక్కడ లెక్క చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఓకే ఏ ఎంత ఉంది మనకి √2 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకే స్టార్ గుర్తులు వేసుకోండి ఇంపార్టెంట్ ఏ ఎంత √2 d1 అనుకోండి ఫార్ములా a1 a2 a3 a4 ఇక్కడ d1 ఫార్ములా ఏంది a2 మైనస్ a1 a2 ఎంత ఉంది √8 మైనస్ a1 ఎంత ఉంది √2 ఇక్కడ కూడా చాలా మంది మేధావులు చేసేదంటే 8 లో కల్లా 2 పోతే 6 √6 ఇది ఆన్సర్ ఇంకా అయిపోయింది కాదు తప్పు అట్ట చేయకూడదు ఓకే ఇక్కడ చూడండి √8 ని ఏమని రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 8 ని ఏమని రాసుకోవచ్చు 4 అంటే ఇక్కడ చూడండి 4 8 √8 అంటే √8 బదులు ఇక్కడ చూడండి 4 8 అంటే 4 రాసుకుంటా నేను 4 ఇంటూ √2 మైనస్ √2 ఈ √2 రెండింటికి సమానం చేయండి ఇక్కడ √4 వాల్యూ మీకు తెలుసా √4 వాల్యూ ఎంత 2 √2 కు వాల్యూ లేదు కాబట్టి √2 మైనస్ √2 ఇక్కడ చూడండి తర్వాత √4 వాల్యూ ఎంత నాకు 2 ఈ √2 రెండింటికి సమానం కదా అంటే √4 కి సంబంధం √2 కి సంబంధం అందుకే √4 వాల్యూ 2 √2 ఇక్కడ చూడండి √2 లో కల్లా ఒక √2 పోతే అదే 2 √2 లో కల్లా ఒక √2 పోతే ఏమవుతుంది √2 ఓకే నెక్స్ట్ d2 అనుకోండి d2 ఫార్ములా a3 మైనస్ a2 a3 ఎంత ఉంది √18 ఉంది మైనస్ a2 ఎంత ఉంది 8 ఉంది √8 18 ఏమని రాయొచ్చు 9 2 మైనస్ 8 ఇక్కడ చూడండి √9 వాల్యూ ఎంత 3 √2 ఇగో √9 వాల్యూ ఎంత 3 √2 మైనస్ √8 ఇక్కడ చూడండి √8 మొత్తం మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇగో √8 మొత్తం ఎంత 2 √2 ఇక్కడ చూడండి 3 √2 లో కల్లా 2 √2 పోతే √2 వచ్చిందా సేమ్ అంటే డిఫరెన్స్ సేమ్ వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడండి √8 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి సపరేట్ రాసుకోవచ్చు మనం √4 ని 4 ఇంటూ 2 మళ్ళీ √4 వాల్యూ 2 అలాగనే రాసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి మనకి సేమ్ వచ్చింది అంటే ఇది ఏపీ ఖచ్చితంగా d1 d2 ఈక్వల్ అయింది నెక్స్ట్ టర్మ్స్ చూడండి సింపుల్ గానే ఉంటుంది చూడండి ఇంకా a5 అనుకోవాలి కదా నెక్స్ట్ టర్మ్ అంటే a4 ప్లస్ d a4 ఎంత ఉంది √32 ప్లస్ d ఎంత ఉంది √2
రూట్ 32 ఏమని రాయొచ్చు 16 రాయొచ్చు ప్లస్ √2. ఇక్కడ చూడండి రూట్ 16 ఏమని రాస్తాను రూట్ 32 ఏమని రాస్తాను 16 అంటే 32 వాల్యూ లేదు కదా మనకి రూట్ కి, అది పాయింట్స్ లలో వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు మనం. రూట్ ఇంటూ 16 ఇంటూ 2. ఇప్పుడు రూట్ 16 వాల్యూ ఎంత నాకు 4√2. ఇక్కడ చూడండి రూట్ 16 ఆన్సర్ ఎంత 4√2 ప్లస్ √2. ఇప్పుడు 4√2 ఒక √2 5√2. ఇక్కడతో ప్రాబ్లం అయిపోలేదు. ఇక్కడ చూడండి 5√2 ఏమని రాయొచ్చు ఇక్కడ మళ్ళీ అంటే మామూలుగా మొత్తం హోల్ రూట్ లోకి చేంజ్ చేయాలి. అంటే రూట్ అంటే ఏమని రాయొచ్చు రూట్ 5 ఏమని రాయొచ్చు 5 5 25 ఇంటూ 2. ఇక్కడ చూడండి ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి రూట్ 25 వాల్యూ ఎంత 5 5 25 5 వచ్చిన √2 అలాగనే ఉంది. 25 ఇంటూ 2 √50. ఓకే, ఇది ఆన్సర్. మనకి అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు అండి, మనకు వచ్చిన ఆన్సర్ మనం ఏం చేసినాము 5ని ఏమని రాసుకోవచ్చు రూట్ 25 వాల్యూ ఎంత 5, అందుకే 25 ఇంటూ 2, అందుకే 25 ఇంటూ 2 ఎంత 50. సేమ్ A6 కనుక్కొని ఫార్మ్ ఏంది రూట్ 15 A5 ప్లస్ డి. A5 ఎంత మనకి రూట్ 50 డి ఎంత మనకి సేమ్ కామన్ ఉంది √2. ఓకే, ఇక్కడ చూడండి రూట్ 15 √2. ఇప్పుడు రూట్ 15 ఏమని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి రూట్ 15 ఏమని రాసుకున్నాం 5√2 ప్లస్ కింద √2 కదా. ఇందాకనే మనం చేంజ్ చేసినాం కదా. ఇక్కడ చూడండి 15 కి ఎంత వచ్చింది 5√2 గా చేంజ్ చేసుకున్నాం, ఇంకా 5√2 ప్లస్ √2. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ రెండు కలపండి 5√2 ఒక √2 6√2. 6ని ఏమని రాయొచ్చు 36 అంటే రూట్ 36 ఇంటూ 2 గా రాస్తాం కదా. ఇక్కడ చూడండి 6ని ఏమని రాస్తాం ఒకవేళ √6 కి ఆన్సర్ ఏమవుతుంది 36, రూట్ 36 కి 6 అవుతుంది, అందుకే 6. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మొత్తం దీన్ని 36 2 72. నెక్స్ట్ A7 కనుక్కొని ఫార్ములా ఏంది A7 కనుక్కొని ఫార్ములా ఏంది A6 ప్లస్ డి. A6 ఎంత వచ్చింది నాకు రూట్ 72 ప్లస్ డి ఎంత వచ్చింది √2. ఇది కొంచెం ప్రాబ్లం ఇంపార్టెంటే చూడండి. 72ని ఏమని రాయొచ్చు రూట్ 72ని మొత్తం ఏమని రాయొచ్చు 6√2 గా రాయొచ్చు కదా. 6√2 ఇక్కడ చూడండి 6√2 ప్లస్ √2. మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి 6√2 ఒక √2 7√2 ఎంత అవుతుంది 7√2. 7 ఏమని రాయొచ్చు 7 7 49 అంటే √49 ఆన్సర్ ఎంత 7. అంటే ఇక్కడ చూడండి 49 ఇంటూ 2 మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది √79 ఇంటూ 42. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్. √3 ఏ ఎంత ఉంది √3. ఇప్పుడు ఏంటి మనము D1 కనుక్కోవాలి D2 కనుక్కోవాలి. ఇక్కడ చూడండి D1 ఫార్ములా ఏంది A1 A2 A3 A4. D1 ఫార్ములా ఏంది A2 మైనస్ A1. ఇక్కడ చూడండి A2 ఎంత ఉంది మనకి √6 ఉంది మైనస్ A1 ఎంత ఉంది √3. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకూడదు, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ చూడండి బాగా √6 మైనస్ √3 ఉంది కదా. ఇప్పుడు చూడండి √6 √3 వాల్యూస్ ఉన్నాయి వాటికి లేవు. ఇక్కడ ఏ టేబుల్ కామన్ చేయొచ్చు చెప్పండి, ఏ టేబుల్ కామన్ దించు మామూలుగా ఈ రెండు ఏ టేబుల్స్ లో ఉంటాయి 3 టేబుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి నేను √3 కామన్ తీస్తా 3 2 6 అంటే ఇక్కడ మనకు రూట్ లోనే అంతే, ఏముంది రూట్ లోనే అంతే, కన్ఫ్యూజ్ చేయనీకి అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ ఏముంది √6 అంటే మనకు ఖచ్చితంగా ఏంది 2 టేబుల్లో పోతుంది. అందుకే నేను 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది ఇక్కడ రూట్స్ ఉన్నాయి అంతే, మీరు అది మర్చిపోద్దండి 3 టైమ్స్ అవుతుంది అంటే √2. ఇక్కడ చూడండి మైనస్ √3 మొత్తం బయట తీసిన 1. ఇక్కడ చూడండి మనకి ఇంటూ చేస్తే నంబర్ రావాలి కదా, ఏంది ఈ నంబర్ రావాలి. ఓకే చూడండి √3 ఇంటూ √2 √6 మైనస్ √3 1 √3. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ ఏమైనా జరుగుతుందా లేదు. నెక్స్ట్ D2 అనుకుందాం. D2 ఫార్మ్ అయ్యింది A3 మైనస్ A2. A3 ఎంత √9 మైనస్ A2 ఎంత √6. ఇక్కడ చూడండి √9 వాల్యూ ఉంది ఎంత 3 3 9 అంటే 3 మైనస్ √6.
ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ వచ్చిందా మనకి, అంటే రాలేదు, అంటే ఇది ఖచ్చితంగా d1 నాట్ ఈక్వల్ టు d2. ఏమని రాయొచ్చు, ద గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ యాన్ ఏపీ అని రాయొచ్చు కదా. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ a1 సొల్యూషన్. a1 ఎంత, 1 స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి d అనుకోండి, d1 అనుకోండి, ఫార్మ్ ఏంది a2 మైనస్ a1. a2 ఎంత, a1 a2 a3 a4. a2 ఎంత మనకి 3 స్క్వేర్ మైనస్ a1 ఎంత 1 స్క్వేర్. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కదా, అంటే 3 ఇంటూ 3. ఇప్పుడు చూడండి 9 మైనస్ 3 3 జా 9, 1 స్క్వేర్ 1, 9 లో కల్లా 1 పోతే 8. a3 మైనస్ a2. a3 ఎంత ఉంది చెప్పండి, a3 ఎంత 5 స్క్వేర్ మైనస్ a2 ఎంత 3 స్క్వేర్. 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25 మైనస్ 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9. 25 లో కల్లా 9 పోతే అప్పు తెచ్చుకుంటాం 15, 15 లో 9 పోతే 6, 1 ఎంత వచ్చింది 16. ఈ రెండు సేమ్ అనియా, అంటే ఖచ్చితంగా నాట్ ఏపీ. అంటే ఇది కూడా ఏమని రాయొచ్చు, d1 నాట్ ఈక్వల్ టు d2. అంటే ఏమని రాయొచ్చు దీనికి కూడా, ద గివెన్ ప్రోగ్రెషన్ ఇస్ నాట్ ఏపీ. ఓకే ఓకే ఇది చూడండి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. సొల్యూషన్ ఇక్కడ చూడండి ఏ ఎంత ఉంది 1 2 3 4 అంతే ఇవే ప్రాబ్లమ్సే. a1 ఎంత ఉంది 1 స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి d1 అనుకుని ఇక ఫార్మ్ ఏంది a2 మైనస్ a1. a2 ఎంత ఉంది 5 స్క్వేర్ మైనస్ a1 ఎంత ఉంది 1 స్క్వేర్. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత అంటే 5 ఇంటూ 5, 5 5 జా 25 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. 25 లో కల్లా 1 పోతే 24. నెక్స్ట్ d2 అనుకోండి, d2 ఫార్ములా ఏంది a3 మైనస్ a2. a3 ఎంత ఉంది మనకి 7 స్క్వేర్ ఉంది మైనస్ a2 ఎంత 5 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత 49, 7 7 జా 49. స్క్వేర్ అంటే డబల్ చేయాలని అర్థం, అంటే డబల్ చేసేది 7 7 జా 49 మైనస్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25. 9 లో కల్లా 5 పోతే 4, 2 లో కల్లా 4 లో కల్లా 2 పోతే 2, 24. అంటే ఏమని రాయొచ్చు d1 ఈక్వల్ టు d2. నెక్స్ట్ టర్మ్స్ అంటే a5. ఓకే a5 ఫార్ములా ఏంది a4 ప్లస్ d కదా. a4 ఎంత 73 ఉంది ప్లస్ d ఎంత ఉంది 24 ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఉంది 73 ఉంది. ఈ రెండు కలపండి, 4 ఒక 3 7, 7 ఒక 2 9, ఎంత వచ్చింది 97 వచ్చింది. a6 కనుక్కోనికి ఫార్మ్ ఏంది a5 ప్లస్ d. a5 ఎంత వచ్చింది మనకి 97 ప్లస్ d ఎంత 24. కలపండి 97 24, 7 ఒక 4 11 10 12 121 వచ్చింది. ఓకే 121. a7 ఫార్మ్ ఏంది a6 ప్లస్ d. a6 ఎంత వచ్చింది 121 ప్లస్ d ఎంత వచ్చింది 24. కలపండి 4 1 5 2 2 4, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఎంత 145. ఓకే గైస్, మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్ని స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అన్న అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి, మీరు ఖచ్చితంగా వాచ్ చేయడానికి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంత సమయంగా అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు గాన మీరు వినింటే గాన థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే మీరు ఖచ్చితంగా అర్థం కాకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అర్థమవుతుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాస్ అవ్వాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.